స్టూడెంట్స్ ఇంతకుముందు క్లాస్లో మనం కాల్ బదిలియే అనేటువంటి ఇది చెప్పుకుంటూ ఉన్నాం. అంటే టెన్సెస్, హిందీలో టెన్సెస్ గురించి. టెన్సెస్ని హిందీలో కాల్ అంటారు. అందులో కాల్ అంటే ఏంటి, కాల్ ఎన్ని రకాలు, కాల్ కా మతలబ్ క్యా హై, కాల్ కితనే ప్రకార్ కే హై అని చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత అందులో భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్లో भूतकाल का मतलब क्या है और कितने प्रकार के हैं, एक एक प्रकार के भूतकाल और उसकी परिभाषा, उदाहरण सब हम देख चुके हैं इसके पहले वाले कक्षा में। इस कक्षा में हम वर्तमान काल का मतलब क्या है और उसमें कितने प्रकार है और एक एक प्रकार के उदाहरण सब देखेंगे इस कक्षा में। पहले सुनिए वर्तमान काल। సో ఈ క్లాస్లో వర్తమాన్ కాల్ అంటే ఏంటి, దాని డెఫినిషను, అందులో రకాలు, తర్వాత వాటికి సంబంధించి ఉదాహరణలు అవన్నీ కూడా చూద్దాం. సో వర్తమాన్ కాల్ అనేటువంటి దానికి డెఫినేషన్ ఏంటంటే చల్ రహే సమయ్ కో వర్తమాన్ కాల్ కర్కే कहते हैं. ముందుగా చెప్పాల్సి వస్తే हेलो हेलो तो चल रहे काल को वर्तमान काल करके कहते हैं. चल रहे समय को वर्तमान कहते हैं. इस प्रकार क्रिया के जिस रूप से उसके चल रहे समय में होने का बोध होता है उसे वर्तमान काल कहते हैं. సో వర్తమాన్ కాల్ యొక్క డెఫినేషన్ చూడండి. వర్తమాన్ అంటే అర్థం ఏంటి, చల్ రహే సమయకో వర్తమాన్ कहते हैं. ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి సమయాన్ని, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సమయాన్ని वर्तमान అని చెప్పి అంటారు. इस प्रकार क्रिया के जिस रूप से उसके चल रहे समय में होने का बोध होता है उसे वर्तमान काल कहते हैं. సో ఈ విధంగా క్రియ యొక్క ఏ రూపం ద్వారా నైతే ఆ క్రియ వర్తమాన కాలంలో జరుగుతూ ఉంది అనేటువంటి అది మనకు బోధపడుతుందో దాన్ని వర్తమాన కాల్ అని చెప్పి అంటారు అని వర్తమాన్ కాల్ యొక్క డెఫినేషన్. సో వర్తమాన్ కాల్ का मतलब क्या है, पहले हम वर्तमान का मतलब क्या है देखेंगे. वर्तमान का मतलब है चल रहे समय. अब जो समय चालू है, अब जो समय चल रहा है उसे वर्तमान करके कहते हैं. और वर्तमान काल का मतलब ये है कि क्रिया के जिस रूप से उस क्रिया के होने का बोध वर्तमान समय में, चल रहे समय में उस क्रिया के होने का बोध होता है उसे वर्तमान काल करके कहते हैं. హలో, ఎవరో ఆడియో ఆఫ్ చేసుకోవాలి. హలో, ఏమ్మా ఇది హిందీ క్లాసు అనిత అంటే ఎవరో, మీరు తెలుగు క్లాస్ అనుకొని అటెండ్ అయ్యారా? ఏమ్మా అనిత, మీరు హిందీ స్టూడెంట్ అయితే ఓకే, లేని పక్షంలో మీరు తెలుగు క్లాసు అని అనుకుంటే వేరే క్లాస్కి వెళ్ళచ్చు. ఇదే క్లాస్ అయితే మీ ఆడియోని మ్యూట్ చేసుకోండి, మీ వైపు నుంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఓకే, కాసిం ఉన్నావా క్లాస్లో? సరే, వర్తమాన్ కాల్ అంటే ఏంటి అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. సో चल रहे समय में क्रिया के जिस रूप से उसके होने का बोध होता है उसे वर्तमान काल करके कहते हैं. तो उदाहरण के लिए हम कुछ वाक्य देखेंगे. एक वाक्य इस प्रकार है, मीनल गुड़िया से खेलती है. मीनल गुड़िया से खेलती है. इस वाक्य के ऊपर ध्यान दीजिए. खास करके इस वाक्य में जो क्रिया है उसके ऊपर ध्यान दीजिए. इस वाक्य में क्रिया है खेलती है. इस क्रिया से हमें क्या स्पष्ट हो रहा है, यहाँ पे खेलने की क्रिया जो है वर्तमान समय में हो रहा है. वर्तमान समय में वह खेलने का क्रिया जो है उस क्रिया का बोध हो रहा है. खेलती है क्रिया से, खेलती है क्रिया रूप से हमें क्या बोध हो रहा है, चल रहे समय में खेलने का क्रिया जो है वह हो रहा है. इस तरह का बोध
इस वाक्य से हो रहा है। సో ఈ ఉదాహరణ తీసుకుంటే మీనల్ గుడియా సే ఖేల్తీ హై అనే వాక్యాన్ని తీసుకుంటే ఈ వాక్యంలో క్రియ ఏమిటి అంటే ఖేల్తీ హై. సో ఖేల్తీ హై అనేటువంటి క్రియ మీద మనం దృష్టి పెడితే మనకి ఏం విషయం బోధపడుతుంది? ఇది ఒక క్రియారూపము అనుకుంటే ఖేల్తీ హై అనేది ఒక క్రియారూపం అనుకుంటే ఈ క్రియారూపం ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం, ఇప్పుడు మన కళ్ళ ముందర జరుగుతున్నటువంటి కాలంలో ఖేల్నా అనేటువంటి క్రియ, ఆడటము అనేటువంటి క్రియ జరుగుతోంది అనేటువంటి అర్థం మనకు బోధపడుతుంది. సో ఈ విధంగా మనకు ఏ క్రియారూపాల ద్వారా అయితే జరుగుతున్న కాలంలో సో ఏ క్రియారూపాల ద్వారానైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో పని జరుగుతూ ఉంది అనేటువంటి బోధ మనకు అవుతుందో దాన్ని వర్తమాన కాల్ అని చెప్పి అంటారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో మరొక ఉదాహరణ తీసుకుంటే రాజు స్కూటర్ చలానా సీఖ్ రహా హై. రాజు స్కూటర్ చలానా సీఖ్ రహా హై. ఈ వాక్యంలో సీఖ్ రహా హై అనేటువంటిది క్రియ. ఈ క్రియ యొక్క అర్థము మీద మనం దృష్టి పెడితే మనకి ఏం తెలుస్తుంది? ఈ క్రియారూపం యొక్క అర్థం మీద దృష్టి పెడితే సీఖ్ రహా హై అంటే నేర్చుకుంటూ ఉన్నాడు. రాజు స్కూటర్ నడపడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఈ నేర్చుకుంటూ ఉన్నాడు సీఖ్ రహా హై అనేటువంటి క్రియారూపం ద్వారా మనకి ఏం బోధపడుతోంది అంటే సీఖనా అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమయంలో ఆ పని జరుగుతూ ఉంది అనేటువంటి బోధ మనకు దీని ద్వారా అవుతుందన్నమాట. సో ఈ విధంగా వర్తమాన్ కాల్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఈ వర్తమాన్ కాల్కే ప్రకార్ మనం ఒకసారి చూద్దాం. సో వర్తమాన్ కాల్కే ప్రకార్లో వర్తమాన్ కాల్ 3 ప్రకార్కే హై. వర్తమాన్ కాల్లో 3 రకాలు ఉన్నాయి. సో అవి ఏవి అంటే సామాన్య వర్తమాన్ కాల్, అపూర్ణ వర్తమాన్ కాల్, సందిగ్ధ వర్తమాన్ కాల్. సో వర్తమాన్ కాల్ అనేది 3 భాగాలుగా 3 రకాలుగా ఉంది. तो वर्तमान काल 3 प्रकार के हैं. उसमें पहला काल है सामान्य वर्तमान काल, दूसरा काल है अपूर्ण वर्तमान काल और तीसरा काल है संदिग्ध वर्तमान काल. एक एक प्रकार के काल को अब हम देखेंगे. तो पहले देखेंगे सामान्य वर्तमान काल. सामान्य वर्तमान काल का मतलब क्या है वो देखेंगे. तो सामान्य वर्तमान काल का मतलब ये है क्रिया के जिस रूप से उनके वर्तमान में सामान्य रूप से घटित होने का बोध हो उसे सामान्य वर्तमान काल कहते हैं. क्रिया के जिस रूप से उसके उनके वर्तमान में सामान्य रूप से घटित होने का बोध हो అంటే ఏ క్రియా రూపం ద్వారానైతే ఆ క్రియ వర్తమానంలో మామూలుగా జరుగుతోంది అని మనకు పడుతుందో దాన్ని మనం సామాన్య వర్తమాన కాల్ అని చెప్పవచ్చు. तो क्रिया के जिस रूप से वर्तमान समय में उस क्रिया के होने का बोध सामान्य रूप से उस क्रिया के होने का बोध या उस क्रिया के घटित होने का बोध होता है उसे सामान्य वर्तमान काल करके कहते हैं. जैसा कि सैनिक देश की रक्षा करते हैं. सैनिक देश की रक्षा करते हैं. इस वाक्य में रक्षा करते हैं यह क्रिया है. इस क्रिया के ऊपर अगर आप ध्यान देते हैं इस क्रिया रूप से हमें क्या स्पष्ट होता है? हमें ये स्पष्ट होता है कि रक्षा करने का जो काम है, जो क्रिया है, वह सामान्य रूप से वर्तमान समय में घटित हो रही है. इस तरह का बोध जो है इस क्रिया रूप से हो रहा है. तो इसे कहते हैं सामान्य वर्तमान काल. ठीक है. और ऐसे ही देखिए पक्षी पेड़ की डालियों पर चहचहाते हैं. इस वाक्य के ऊपर ध्यान दीजिए. इस वाक्य में क्रिया है चहचहाते हैं जो है क्रिया रूप है. इस क्रिया रूप से हमें क्या बोध हो रहा है? यह बोध हो रहा है इस क्रिया रूप से कि पक्षी जो है पेड़ की डालियों पर चहचहा रहे हैं. यह चहचहाने का काम जो है वर्तमान समय में सामान्य रूप से घटित हो रही है. इस तरह का बोध जो है हो रहा है. तो మనం ఉదాహరణకి 2 వాక్యాల్ని
తీసుకొని పరిశీలించి చూస్తే సామాన్య వర్తమాన కాల్కి మొదటి వాక్యము సైనిక్ దేశ్కి రక్షా కర్తే హై అనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే సైనికులు దేశాన్ని రక్షిస్తున్నారు అనేటువంటి వాక్యము. ఈ వాక్యంలో రక్షిస్తున్నారు అనేటువంటి క్రియారూపం మీద దృష్టి పెడితే ఆ క్రియారూపం ద్వారా మనకి ఏం బోధపడుతోంది అంటే రక్షించడము అనేటువంటి పని వర్తమాన కాలంలో సామాన్యంగా జరుగుతూ ఉంది అనేటువంటిది మనకు బోధపడుతుంది అన్నమాట. మరొక వాక్యం గమనిస్తే పక్షి పేడ్కి డాలియోం పర్ చహాతే హై. ఈ వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే ఇందులో క్రియ ఏమిటి అంటే చహాతే హై అనేటువంటిది క్రియ అనమాట. సో పక్షులు చెట్టు కొమ్మల మీద కువకువలాడుతూ ఉన్నాయి అనేటువంటి అర్థం వస్తుంది. సో ఈ కువకువలాడటము అనేటువంటి పని ఏదైతే ఉందో క్రియ, అది వర్తమాన కాలంలో జరుగుతూ ఉంది అనేటువంటి అర్థము మనకు ఆ చహాతే హై అనేటువంటి క్రియారూపం ద్వారా బోధపడుతుంది. సో ఇటువంటి వాటిని మనము సామాన్య వర్తమాన కాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో సామాన్య వర్తమాన కాల్ యొక్క క్రియారూపాల మీద మీరు బాగా దృష్టి పెట్టాలి. ఎందుకు అనంటే సామాన్య భూతకాల యొక్క క్రియ ఎలా ఉంటుంది, సామాన్య వర్తమాన కాల యొక్క క్రియ ఎలా ఉంటుంది అనేటువంటిది క్రియారూపం మీద దృష్టి పెట్టినప్పుడే మీకు తెలుస్తుంది. చహాతే హై, తే హై, దాని మీద దృష్టి పెట్టండి. తర్వాత మొదటి వాక్యంలో రక్షా కర్తే హై, తే హై అంటే ఇవి వచ్చి బహువచన్, తర్వాత పుంలింగ్ బహువచన్లో సామాన్య వర్తమాన కాల్లో క్రియారూపము ఈ విధంగా ఉంటుంది. సార్ తెలుగు సార్ ప్లీజ్ డోర్ వేసేయండి సార్. अपूर्ण वर्तमान काल అనేటువంటిది రెండవ రకం. सो दूसरे प्रकार है अपूर्ण वर्तमान काल. सो इस वर्तमान काल के बारे में बताना है तो पहले हम इस वर्तमान काल के परिभाषा को देखेंगे. क्रिया के जिस रूप से यह पता चले कि क्रिया अभी चल रही है और समाप्त नहीं हुई है, उसे अपूर्ण वर्तमान काल कहते हैं. तो अपूर्ण वर्तमान काल का मतलब क्या है? क्रिया के जिस रूप से उस क्रिया के होने का बोध होता है, कब? वर्तमान समय में, मतलब अब वह क्रिया जो है हो रही है, अभी समाप्त नहीं हुई है. इस तरह का बोध जिस क्रिया रूप से होता है उसे हम कहते हैं अपूर्ण वर्तमान काल. ఏ క్రియారూపాల ద్వారానైతే మనకు ఒక విషయం బోధపడుతుందో, ఏ విషయము అంటే క్రియ అనేటువంటిది ఇంకా జరుగుతూ ఉంది, అయిపోలేదు, సమాప్తము కాలేదు, వర్తమాన సమయంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో క్రియ అనేటువంటిది ఇంకా జరుగుతూ ఉంది, సమాప్తము కాలేదు అనేటువంటిది ఏ క్రియారూపం ద్వారా అయితే మనకు బోధపడుతుందో దాన్ని మనము అపూర్ణ వర్తమాన కాల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఉదాహరణగా మనం ఒక వాక్యం తీసుకుందాం. చాలక్ బస్ చలా రహా హై. సో ఈ వాక్యంలో చలా రహా హై అనేటువంటిది క్రియ అనమాట, క్రియారూపం చలా రహా హై. సో ఈ చలా రహా హై అనేటువంటి క్రియారూపం ద్వారా మనకి ఏం బోధపడుతోంది? చాలక్ అంటే నడిపేటువంటి వాడు, బస్సు నడిపేటువంటి వాడు అంటే డ్రైవర్. సో డ్రైవర్ బస్సు నడుపుతూ ఉన్నాడు అనేటువంటి వాక్యంలో ఈ నడుపుతూ ఉన్నాడు, చలా రహా హై, నడుపుతూ ఉన్నాడు అనేటువంటిది క్రియారూపం ద్వారా మనకి ఏం తెలుస్తోంది అంటే నడపడము అనేటువంటి క్రియ, చలానా అనేటువంటి ఆ క్రియని వర్తమాన కాలంలో చేస్తూ ఉన్నాడు అంటే చలానా అనేటువంటి ఆ క్రియ వర్తమాన కాలంలో ఇంకా జరుగుతూ ఉంది, అయిపోలేదు అనేటువంటి అర్థం మనకు బోధపడుతుంది. तो इस वाक्य से हमें क्या पता चल रहा है? हमें यह पता चल रहा है कि ये चालक जो है चलाने का काम कर रहा है, बस चलाने का काम, वह चलाने का काम जो है चला रहा है क्रिया रूप से इस तरह स्पष्ट हो रहा है कि वह चलाने का काम अभी हो रहा है, समाप्त नहीं हुआ है. इस तरह का बोध जो है इस क्रिया रूप से हो रहा है, इसे हम कह सकते हैं कि अपूर्ण वर्तमान काल. और दूसरा उदाहरण देखिए, समाचार वाचक समाचार सुना रहा है. इस उदाहरण के ऊपर ध्यान दीजिए, समाचार वाचक समाचार सुना रहा है. సో దీని అర్థం ఏమిటి అంటే వార్తలు చదివేటువంటి వ్యక్తి వార్తలు వినిపిస్తూ ఉన్నాడు అని అర్థం అన్నమాట. సో సునా రహా హై
इस क्रिया रूप के ऊपर अगर आप ध्यान देते हैं तो इस क्रिया रूप से हमें यह बोध होता है सुनाने का काम वर्तमान समय में, चल रहे समय में अभी चल रहा है और समाप्त नहीं हुआ है। इस तरह का बोध जो है इस क्रिया रूप से हो रहा है। సో ఇందులో సునా రహా హై వినిపిస్తూ ఉన్నాడు, వార్తలు చదివే వ్యక్తి వార్తలు వినిపిస్తూ ఉన్నాడు. ఆ వినిపిస్తూ ఉన్నాడు అనేటువంటి క్రియారూపం ద్వారా మనకేం బోధపడుతోంది అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న సమయంలో వార్తలు వినిపించడం అనేటువంటి క్రియ ఇంకా జరుగుతూ ఉంది, అయిపోలేదు అని మనకు బోధపడుతోంది. సో దీన్ని అపూర్ణ వర్తమాన కాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. तो दिन తర్వాత సందిగ్ధ వర్తమాన కాల్. संदिग्ध वर्तमान काल అంటే ఏంటో చూద్దాం. तो संदिग्ध वर्तमान काल ये तीसरे प्रकार का वर्तमान काल है. इसका मतलब ये है क्रिया के जिस रूप से उनके वर्तमान काल में घटित होने में संदेह हो उसे संदिग्ध वर्तमान काल कहते हैं. जिस क्रिया रूप से क्रिया के जिस रूप से हमें वर्तमान काल में उस क्रिया के होने का संदेह होता है उसे हम संदिग्ध वर्तमान काल करके कह सकते हैं. ఏ క్రియారూపాల ద్వారానైతే వర్తమాన కాలంలో ఆ క్రియ జరిగిందా లేదా, జరుగుతోందా లేదా అనేటువంటి సందేహం మనకు కలుగుతుందో దాన్ని సందిగ్ధ వర్తమాన కాల్ అని చెప్పి అంటారు. तो ఉదాహరణకి मुख्य अतिथि पहुंच गए होंगे. मुख्य अतिथि पहुंच गए होंगे. इस उदाहरण के ऊपर ध्यान दीजिए. इस उदाहरण में पहुंच गए होंगे, पहुंच गए होंगे जो है क्रिया है. इस क्रिया से, इस क्रिया रूप से हमें क्या स्पष्ट हो रहा है? पहुंचने का काम जो है वर्तमान समय में हुआ है या नहीं, इस तरह का संदेह जो है इस क्रिया रूप से उत्पन्न हो रही है. तो इसे हम कह सकते हैं संदिग्ध वर्तमान काल. तो ఈ ఉదాహరణలో ముఖ్య అతిథి పహుంచ్ గయే హోంగే, ముఖ్య అతిథులు చేరుకొని ఉంటారు అనేటువంటి వాక్యాన్ని మనం గమనించి చూస్తే ఈ వాక్యంలో చివరిలో చేరుకొని ఉంటారు, పహుంచ్ గయే హోంగే, చేరుకొని ఉంటారు అనేటువంటి క్రియారూపం ద్వారా మనకి ఏమి స్పష్టమవుతోంది, ఏం బోధపడుతోంది అంటే ముఖ్య అతిథులు చేరుకోవడం అనేటువంటి పని వర్తమాన కాలంలో జరిగిందా లేదా అనేటువంటి సందేహము చేరుకొని ఉండొచ్చు, ఉంటారు అనేటువంటి వాక్యం ద్వారా మనకు కలుగుతోందన్నమాట. సో ఇట్లా సందేహము ఎక్కడైతే ఏర్పడుతుందో దాన్ని సందిగ్ధ వర్తమాన కాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ చూస్తే ఫిల్మ్ షురూ హో గయి హోగి, फिल्म शुरू हो गई होगी. इस उदाहरण में शुरू हो गई होगी ये जो है क्रिया रूप है. इस क्रिया रूप से हमें क्या स्पष्ट होता है? फिल्म शुरू होने का काम जो है वर्तमान समय में हुआ है या नहीं, इस तरह का संदेश जो है इस क्रिया रूप से हो रहा है. तो इसीलिए इसे हम संदिग्ध वर्तमान काल करके कह सकते हैं. तो ये उदाहरण మనం గమనిస్తే ఫిల్మ్ షురూ హో గయి హోగి అనేటువంటి ఉదాహరణ, ఇందులో షురూ హో గయి హోగి సినిమా స్టార్ట్ అయి ఉండవచ్చు అనేటువంటి వాక్యంలో ఈ సినిమా మొదలై ఉండవచ్చు అనేటువంటి ఆ క్రియారూపం ద్వారా మనకి ఏం స్పష్టమవుతోంది అంటే వర్తమాన కాలంలో ఈ మొదలై ఉండవచ్చు, మొదలు కావడం అనేటువంటి ఆ క్రియ ఏదైతే ఉందో అది సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. మొదలు కావడం అనేటువంటి క్రియ జరిగిందా లేదా అనేటువంటి సందేహము ఈ మొదలై ఉండవచ్చు అనేటువంటి క్రియారూపం ద్వారా మనకు కలుగుతోంది. సో ఈ విధంగా సందేహం కలుగజేసేటువంటి ఈ కాలాన్ని సందిగ్ధ వర్తమాన కాల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. इसके बाद हम देखेंगे तीसरे प्रकार का काल, वह है भविष्यत काल. तो దీని తర్వాత మనకు ఈ కాల్లో మూడవ రకం వచ్చి భవిష్యత్ కాల్. సో దాని గురించి చూద్దాం. पहले हम भविष्यत काल की परिभाषा को देखेंगे. तो भविष्यत काल का मतलब क्या है? भविष्य अर्थात आने वाला समय. भविष्य अर्थात आने वाला समय. సో భవిష్య అంటే అర్థం ఏమిటంటే राबोए कालमो, आने वाले समय, भविष्य का मतलब. और क्रिया के जिस रूप से उसके आने वाले समय में होने का बोध हो उसे भविष्य काल कहते हैं. सो भविष्य काल का मतलब ये है कि क्रिया के जिस रूप से आने वाले समय में उस क्रिया के होने का बोध
होता है उसे हम भविष्यत् काल करके कह सकते हैं. ఏ క్రియారూపం ద్వారా అయితే ఏ క్రియారూపాల ద్వారానైతే రాబోయే కాలంలో ఆ క్రియ జరుగుతుంది అనేటువంటిది మనకు స్పష్టమవుతుందో దాన్ని మనం భవిష్యత్ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో उदाहरण के लिए देखिए एक वाक्य, साहिल एक मधुर गीत सुनाएगा. साहिल एक मधुर गीत सुनाएगा. सुनाएगा इस क्रिया के रूप के ऊपर ध्यान दीजिए. यहाँ पे सुनाने का काम जो है वह आने वाले समय में होगा. आने वाले समय में सुनाने का काम होगा. इस तरह का बोध जो है सुनाएगा क्रिया रूप से हमें हो रहा है. इसे हम कह सकते हैं భవిష్యత్ కాల్. సో సాహిల్ ఒక మధుర గీతాన్ని వినిపిస్తాడు అనేటువంటి వాక్యాన్ని ఉదాహరణగా మనం గమనించి చూస్తే, సో గీతాన్ని వినిపిస్తాడు అనేటువంటి క్రియారూపం ద్వారా మనకి ఏం స్పష్టమవుతోంది అనంటే గీతాన్ని వినిపించడం అనేటువంటి పని రాబోయే కాలంలో జరగబోయేటువంటి కాలంలో ఆ పని జరుగుతుంది అనేటువంటిది మనకు బోధపడుతుంది. సో దీన్ని మనం భవిష్యత్ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. और एक उदाहरण देखेंगे, आज शाम को क्रिकेट मैच खेला जाएगा. तो इस वाक्य में खेला जाएगा यह क्रिया रूप है. इस क्रिया रूप से हमें यह स्पष्ट हो रहा है खेलने का काम जो है, क्रिकेट मैच खेलने का काम जो है आने वाले समय में होगा. होगा इस तरह का बोध जो है इस क्रिया रूप से हमें हो रहा है. సో इसे हम कह सकते हैं భవిష్యత్ కాల్. సో ఈరోజు సాయంత్రం క్రికెట్ మ్యాచ్ ఆడబోతారు అనేటువంటి వాక్యంలో మనకు ఆడబోతారు అనేటువంటిది అనే క్రియ ద్వారా మనకి ఏం స్పష్టమవుతుంది అంటే క్రికెట్ మ్యాచ్ ఆడటం అనేటువంటి పని రాబోయే కాలంలో జరుగుతుంది అనేటువంటిది మనకు బోధపడుతుంది. కాబట్టి దీన్ని మనం భవిష్యత్ కాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో अब हम देखेंगे भविष्यत काल के प्रकार. भविष्यत काल में भी कई प्रकार है. क्या क्या प्रकार है हम एक एक करके देखेंगे. సో భవిష్యత్ కాలంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అందులో మొట్టమొదటిది सामान्य भविष्यत काल. तो भविष्यत काल में पहला प्रकार है सामान्य भविष्यत काल. सामान्य भविष्यत काल का मतलब क्या है, उसकी परिभाषा क्या है, पहले हम देखेंगे. क्रिया के जिस रूप से भविष्य में उसके सामान्य रूप से घटित होने का पता चले उसे सामान्य भविष्यत काल कहते हैं. तो देखिए परिभाषा के ऊपर एक बार ध्यान दीजिए. क्रिया के जिस रूप से भविष्य में उसके सामान्य रूप से घटित होने का बोध हो या पता चले उसे सामान्य भविष्यत काल करके कहते हैं. मतलब काम जो है होगी, कब होगी, भविष्य में होगी, कैसे होगी, सामान्य रूप से होगी, इस तरह का बोध जिस क्रिया रूप से होता है उसे हम सामान्य भविष्यत काल करके कहते हैं. ఏ క్రియారూపాల ద్వారానైతే భవిష్యత్ కాలంలో ఆ క్రియ అనేటువంటిది మామూలుగా జరుగుతుంది అనేటువంటిది మనకి స్పష్టమవుతుందో దాన్ని మనం సామాన్య భవిష్యత్ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో उदाहरण के लिए देखिए, रिया नागपुर से संतरे लाएगी. रिया नागपुर से संतरे लाएगी. इस वाक्य में लाएगी क्रिया रूप है. इस क्रिया रूप से हमें यह पता चल रहा है, यह स्पष्ट हो रहा है कि लाने का काम, संतरे लाने का काम जो है आने वाले समय में या भविष्य में सामान्य रूप से होगी, घटित होगी, ऐसा हमें स्पष्ट हो रहा है. तो इसे हम कह सकते हैं सामान्य भविष्यत काल. సో రియా నాగ్పూర్ నుంచి ఈ కమలా పండ్లు తెస్తుంది అనేటువంటి వాక్యం సంత్రే లాయేగి. సో కమలా పండ్లు తెస్తుంది అనేటువంటి క్రియారూపం ద్వారా మనకి ఏం బోధపడుతుంది అంటే జరగబోయే సమయం అంటే రాబోయే కాలంలో ఈ తేవడము అనేటువంటి పని మామూలుగా జరుగుతుంది అనేటువంటిది తెస్తుంది అనేటువంటి క్రియారూపం ద్వారా మనకు స్పష్టమవుతుంది. సో ఇటువంటి దాన్ని మనము సామాన్య భవిష్యత్ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. सोनल गायन प्रतियोगिता में भाग लेगी. सोनल गायन प्रतियोगिता में भाग लेगी. भाग लेगी, लेगी जो है यह क्रिया रूप है इस वाक्य में. इस क्रिया रूप से हमें यह पता चल रहा है कि सोनाल जो है गायन प्रतियोगिता में भाग लेगी, लेकिन कब, आने वाले समय में भाग लेने का काम जो है सोनल करेगी.
आने वाले समय में, वह भी सामान्य रूप से। इस तरह का बोध जो है भाग लेगी क्रिया रूप से हमें हो रहा है। సో సోనాల్ పాటల పోటీలో పాల్గొంటుంది అనేటువంటి వాక్యంలో పాల్గొంటుంది అనేటువంటి క్రియారూపం ద్వారా మనకి ఏం స్పష్టమవుతుంది అంటే రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో సోనల్ పాటల పోటీలో పాల్గొనడం అనేటువంటి పని మామూలుగా జరిగిపోతుంది అనేటువంటి అర్థము మనకు ఈ క్రియారూపం ద్వారా కలుగుతోంది. సో దీన్ని మనము సామాన్య భవిష్యత్ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత इसके बाद हम देखेंगे संभाव्य भविष्यत काल। यह दूसरे प्रकार का भविष्यत काल है, संभाव्य भविष्यत काल। तो संभाव्य भविष्यत काल का मतलब क्या है, इसकी परिभाषा क्या है, पहले हम देखेंगे। क्रिया के जिस रूप से भविष्य में उसके पूर्ण होने की संभावना का पता चले उसे संभाव्य भविष्यत काल कहते हैं। तो क्रिया के जिस रूप से भविष्य में आने वाले समय में उस क्रिया के पूर्ण होने की संभावना का पता चले उसे हम कह सकते हैं సంభావ్య భవిష్యత్ కాల్. ఏ క్రియారూపాల ద్వారానైతే రాబోయే కాలంలో భవిష్యత్తులో ఆ క్రియ సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది అనేటువంటిది బోధపడుతుందో, అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుందో దాన్ని మనము సంభావ్య భవిష్యత్ కాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హలో, ఎవరు డీసెంట్ బాయ్ అంట, ఎవరు క్లాస్కి వచ్చాడు అబ్బాయి, డీసెంట్ బాయ్, ఎవరు పేరు? హలో, నీ పేరు ఏం పేరు? డీసెంట్ బాయ్. హలో, ఇది హిందీ క్లాసు, నువ్వు హిందీ స్టూడెంటా? డీసెంట్ బాయ్, ఇది హిందీ క్లాసు, నువ్వు హిందీ స్టూడెంటా? హిందీ స్టూడెంట్ కాదు అంటే తెలుగు క్లాసుకు వెళ్ళాలంటే తెలుగు సార్ లింక్ ద్వారా తెలుగు క్లాస్కి వెళ్ళండి. హిందీ స్టూడెంట్ అయితే క్లాస్లో ఉండండి. బట్ మీ పేరు చెప్పండి ఒకసారి. డీసెంట్ బాయ్ ఎవరో? హలో, ఓకే, వినండి. సో మనం ఇప్పుడు భవిష్యత్ కాల్లో రెండవ రకం చెప్పుకుంటున్నాం, సంభావ్య భవిష్యత్ కాల్ అని చెప్పి. సో దీని అర్థం ఏమని చెప్పాను? ఏ క్రియారూపాల ద్వారానైతే భవిష్యత్ కాలంలో లేదా రాబోయే కాలంలో ఆ క్రియ సంపూర్ణంగా అవుతుంది అని చెప్పి మనకు స్పష్టమవుతుందో లేదా బోధపడుతుందో దాన్ని మనం సంభావ్య భవిష్యత్ కాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. जिस क्रिया रूप से आने वाले समय में उस क्रिया के पूर्ण होने की संभावना का पता चले उसे हम संभाव्य भविष्यत काल करके कह सकते हैं. तो उदाहरण के लिए देखिए, शायद मेरे मित्र फुटबॉल मैच खेलेंगे. शायद मेरे मित्र फुटबॉल मैच खेलेंगे. బహుశా మా మిత్రులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు అనేటువంటి వాక్యం మీద దృష్టి పెట్టండి. సో फुटबॉल मैच खेलेंगे, खेलेंगे जो है इस वाक्य में क्रिया रूप है. इस क्रिया रूप से हमें यह स्पष्ट हो रहा है कि खेलने का, मैच खेलने का, फुटबॉल मैच खेलने का जो काम है वह आने वाले समय में पूर्ण होगी, जरूर होगी और वह भी पूर्ण होगी. इस तरह का बोध जो है इस क्रिया रूप से हमें हो रही है. సో ఈ వాక్యంలో క్రియ ఏదైతే ఉందో ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు, బహుశా మా మిత్రులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు అనేటువంటి వాక్యంలో చివరిలో ఉండేటువంటి క్రియారూపం ఏంటి? మ్యాచ్ ఆడతారు అనేటువంటి ఆ క్రియారూపం మీద దృష్టి పెడితే మనకు ఆ క్రియారూపం ద్వారా ఏం స్పష్టమవుతోంది అంటే మ్యాచ్ ఆడటము అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అది రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో ఆ క్రియ పరిపూర్ణమవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి బోధ మనకు కలుగుతుందన్నమాట. సో ఇటువంటి దాన్ని సంభావ్య భవిష్యత్ కాలని చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. शायद वे तुमसे मिलने आए. शायद वे तुमसे मिलने आए. आए, आए, आए इस क्रिया रूप के ऊपर अगर हम ध्यान देते हैं तो हमें यह स्पष्ट होता है कि आने का काम जो है आने वाले समय में
या भविष्य में पूर्ण होने की संभावना जो है इससे हो रही है, स्पष्ट हो रही है या बोध हो रही है। तो इसे हम कह सकते हैं संभाव्य भविष्यत काल। సో బహుశా వారు మిమ్మల్ని షాయద్ వే తుమ్సే మిల్నే ఆయే, బహుశా వారు మిమ్మల్ని కలవడానికి రావచ్చు అనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే, రావచ్చు అనేటువంటి క్రియ ద్వారా, క్రియారూపం ద్వారా మనకి ఏం స్పష్టం అవుతోంది అనంటే, రావడం అనేటువంటి క్రియ భవిష్యత్ కాలంలో అంటే జరగబోయేటువంటి కాలంలో పరిపూర్ణం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి అది మనకు బోధపడుతుంది. సో ఇటువంటి దాన్ని మనము సంభావ్య భవిష్యత్ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే. సో దీంతో మనకు ఈ 3 రకాల కాల్, ఓకే, 3 రకాల కాల్ అంటే ఏ కాల్? 3 రకాల కాల్ అంటే క్లాస్‌లో ఎవరున్నారు? ఎవరున్నారు? ఓకే. ఓకే. 3 రకాల కాల్ అంటే ఏవి 3 రకాల కాల్ అంటే? సో వర్తమాన్ కాల్, భూత్కాల్, భవిష్యత్ కాల్ అనేటువంటి 3 రకాల కాల్. తర్వాత ఒక్కొక్క కాల్‌లో ఒక్కొక్క వాటిలో ఉండేటువంటి ప్రకారం మరియు వాటికి ఉదాహరణ, ఇవన్నీ కూడా మనము ఇంతవరకు చూసాం. సో మనం ఇప్పటివరకు చూసినటువంటి 3 రకాల కాల్‌లో మీరు క్రియారూపం ఎలా మారుతోంది దాని మీద దృష్టి పెట్టాలి మీరు ఖచ్చితంగా. పెడితే ఏ వాక్యమైనా సరే ఏ కాలంలో ఉంది, ఓకే, అనేటువంటిది ఆ క్రియారూపాన్ని బట్టి మీరు చెప్పేస్తారనమాట. ఓకే. ఉదాహరణకి ఇప్పుడు సామాన్య వర్తమాన్ కాల్ అనేటువంటి తీసుకున్నప్పుడు ఆ సామాన్య వర్తమాన్ కాల్‌లో క్రియల చివరిలో ఏమొస్తాయి అనేది మనం ఒకసారి చూస్తే, పుంలింగ్ ఏకవచన అయితే, కర్త పుంలింగ్ ఏకవచన అయితే క్రియ చివరిలో తా అనేటువంటిది వస్తుంది. తా హై, తా హై, సున్తా హై, బైఠతా హై, రోతా హై, ఖాతా హై, ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా కర్త స్త్రీలింగ ఏకవచనం అయితే తీ హై, ఏమి తీ హై అంటే ఖాతీ హై, సున్తీ హై, బైఠతీ హై, దౌడ్తీ హై అన్నట్టుగా క్రియలు మారుతూ ఉంటాయన్నమాట. కర్త పుంలింగ్ బహువచనంలో ఉంటే, కర్త పుంలింగ్ బహువచనంలో ఉంటే అప్పుడు క్రియ ఎలా ఉంటుంది అనంటే క్రియారూపము తే హై, తే హై అన్నట్టుగా ఉంటుంది. ఉదాహరణకి సున్తే హై, ఖాతే హై, దౌడ్తే హై, జాతే హై, ఈ విధంగా క్రియారూపాలు ఉంటాయన్నమాట. ఓకే. అలాగే స్త్రీలింగ్ బహువచన అయితే, కర్త స్త్రీలింగ్ బహువచన అయితే క్రియారూపము ఈ వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది అనంటే తీ, తీ హై, తీ హై అంటే సున్తీ హై, గాతీ హై, జాతీ హై, లిఖ్తీ హై, ఈ విధంగా ఉంటాయి క్రియారూపాలు. ఓకే. ఇది సామాన్య వర్తమాన కాలంలో క్రియారూపాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. అలా కాకుండా సందిగ్ధ వర్తమాన కాల్ యొక్క క్రియారూపాల్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే, ఇక్కడ క్రియలతో పాటు అంటే ఇందాక చెప్పుకున్నాం చూడు, తా హై, లేకుంటే తీ హై, లేకుంటే తే హై, లేదా తీ హై అని ఇలా చెప్పుకున్నాం కదా. ఆ క్రియలతో పాటు ఏమవుతుంది అంటే ఆ క్రియల తర్వాత హోగా, హోగి, హోంగా, హోంగే ఇటువంటి క్రియలు యాడ్ అవుతాయి అన్నమాట. అంటే దాంతోపాటు కలుస్తాయి. ఓకే. అంటే ఏంటంటే ఎలాగంటే సున్తా హోగా, కర్త పుంలింగ్ ఏకవచనం అనుకోండి. సందిగ్ధ వర్తమాన కాలంలో క్రియారూపం ఎలా ఉంటుందంటే సున్తా హోగా, కర్తా హోగా, లిఖ్తా హోగా, ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా కర్త స్త్రీలింగ ఏకవచనం అయితే సందిగ్ధ వర్తమాన కాలంలో క్రియారూపం ఎలా ఉంటుంది అంటే సున్తీ హోగి, కర్తీ హోగి, లిఖ్తీ హోగి, ఈ విధంగా క్రియారూపాలు ఉంటాయి. కర్త పుంలింగ బహువచన అయితే క్రియారూపం ఎట్లా ఉంటుంది సందిగ్ధ వర్తమాన కాలంలో అంటే కర్తే హోంగే, సున్తే హోంగే, లిఖ్తే హోంగే, ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇది సందిగ్ధ వర్తమాన కాలంలో క్రియారూపం. తర్వాత అపూర్ణ వర్తమాన కాల్, అపూర్ణ వర్తమాన కాలంలో క్రియారూపాలు ఎట్లా ఉంటాయి అంటే క్రియతో పాటు అపూర్ణ వర్తమాన కాలంలో మామూలు సామాన్య వర్తమాన కాల యొక్క క్రియలు ఉంటాయి కదా, దాంతోపాటు
రహా హై, రహీ హై, రహే हैं, రహీ हूँ ఇటువంటివి జత కలుస్తాయన్నమాట. అంటే ఉదాహరణకి చూద్దాం. ఎలా అంటే సున్ రహా హై కర్త పుంలింగ్ ఏకవచనం అయితే అపూర్ణ వర్తమాన కాలంలో క్రియారూపం ఎలా ఉంటుంది చూడండి. సున్ రహా హై, లిఖ్ రహా హై, దౌడ్ రహా హై, గా రహా హై ఈ విధంగా ఉంటుంది. కర్త పుంలింగ్ బహువచనం అయితే క్రియారూపం ఎట్లా ఉంటుందంటే సున్ రహే హై, గా రహే హై, లిఖ్ రహే హై ఈ విధంగా ఉంటుంది. కర్త స్త్రీలింగ్ ఏకవచనంలో ఉంటే అప్పుడు అపూర్ణ వర్తమాన కాల యొక్క క్రియారూపం ఎట్లా ఉంటుంది అని అంటే సున్ రహీ హై, గా రహీ హై, దౌడ్ రహీ హై ఈ విధంగా ఉంటుంది. కర్త స్త్రీలింగ బహువచనంలో ఉంటే క్రియారూపం ఎట్లా ఉంటుందంటే సున్ రహీ హై, గా రహీ హై, దౌడ్ రహీ హై ఈ విధంగా ఉంటుంది. ఓకే. కర్త పుంలింగ్ ఏకవచన్ అయ్యుండి ఫస్ట్ పర్సన్లో ఉంటే ప్రథమ్ పురుష్ అంటారు హిందీలో ఫస్ట్ పర్సన్ని. సో ప్రథమ్ పురుషులో ఉంటే కర్త అంటే వాక్యం మొదట్లో మై మై అనేటువంటిది వచ్చిందనుకోండి, అప్పుడు వాక్యం చివర ఎలా ఉంటుంది అపూర్ణ వర్తమాన కాలంలో అంటే మై లిఖ్ రహా హూ పుంలింగ్, మై లిఖ్ రహా హూ. అదే మై వచ్చి స్త్రీలింగ్ అనుకోండి, అప్పుడు మై లిఖ్ రహీ హూ. అదే తుమ్ వచ్చింది అనుకో, మై బదులు తుమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు తుమ్ అనేటువంటి వర్డ్ వస్తే స్టార్టింగ్లో మై బదులు అప్పుడు క్రియారూపం ఎలా ఉంటుందంటే తుమ్ లిఖ్ రహే హో, తుమ్ గా రహే హో, రహే హో, రహే హో అని ఈ తుమ్ అనే వచ్చినప్పుడు వస్తుందన్నమాట. ఓకే. సో ఇట్లా క్రియారూపాల్లో మార్పు అనేటువంటిది ఉంటుంది. తర్వాత సామాన్య భవిష్యత్ కాల్ యొక్క క్రియారూపాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి పరిశీలించి చూస్తే సామాన్య భవిష్యత్ కాల యొక్క క్రియారూపాలు మామూలు సామాన్య భూతకాల్లో ఉండేటువంటి క్రియ ఏదైతే ఉంటుందో ఆ క్రియారూపం అంటే క్రియ యొక్క మూల రూపం ఏదైతే ఉందో ఆ క్రియాకే మూల రూపం ఉందే, దాంతోపాటు ఏగా, ఏగి, ఏగే, ఏంగే, ఊంగా, ఊంగి ఇటువంటి క్రియలు వచ్చి జత కలుస్తాయి అన్నమాట. అంటే ఉదాహరణకి మనం తీసుకుంటే వహ్ కర్తా హోగా, వహ్ కర్తా హోగా, వహ్ లిఖతా హోగా. ఇది సంభావ్య వర్తమాన కాలం. అలా కాదు, మనం వచ్చి సామాన్య భవిష్యత్ కాలం. వహ్ లిఖేగా, వహ్ కరేగా, వహ్ గాయేగా. ఏగా, ఏగా చూడండి అంటే కర్త పుంలింగ్ ఏకవచనంలో ఉంటే సామాన్య భవిష్యత్ కాలంలో కర్త పుంలింగ్ ఏకవచనంలో ఉంటే క్రియారూపం ఎట్లా ఉంటుంది? వహ్ కరేగా, గాయేగా, లిఖేగా, సునేగా. కర్త పుంలింగ్ బహువచనంలో ఉంటే అప్పుడు సామాన్య భవిష్యత్ కాలంలో క్రియారూపం ఎలా ఉంటుంది అంటే వే లిఖేంగే, ఏంగే, వే లిఖేంగే, वे खाएंगे, वे దౌడేంగే, వే గాయేంగే, ఏంగే అనేటువంటిది చివరిలో వస్తుంది. అలా కాకుండా కర్త స్త్రీలింగ ఏకవచనంలో ఉందనుకోండి, అప్పుడు సామాన్య భవిష్యత్ కాలంలో క్రియారూపం ఎలా ఉంటుంది అంటే యహ్ లిఖేగి, యహ్ కరేగి, యహ్ గాయేగి, యహ్ సునాయేగి, ఏగి, ఏగి ఈ విధంగా క్రియ చివరిలో ఏగి, ఏగి అని మనకు వస్తుంది. అలా కాకుండా కర్త స్త్రీలింగ బహువచనంలో ఉందనుకోండి, అప్పుడు క్రియారూపం ఎలా ఉంటుందంటే ఏంగి అని లాస్ట్లో వస్తుంది. అంటే చూడండి, వే వే అనేది స్త్రీలింగ బహువచనం అనుకోండి, వే గానా గాయేంగి, వే గానా గాయేంగి, వే రంగోలి డాలేంగి, వే రంగోలి డాలేంగి, डालेगी एकवचन स्त्रीलिंग एकवचन, डालेंगी स्त्रीलिंग बहुवचन. ओके. సో లడికియా రంగోలి డాలేంగి, సో ఏంగి, ఏంగి అనేటువంటిది వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ సామాన్య భవిష్యత్ కాలంలో కర్త ప్రథమ పురుషులో ఉందనుకోండి, ప్రథమ పురుషు అంటే మై అని ఉందనుకోండి, అప్పుడు వాక్యం చివరిలో ఆ మై అనేటువంటిది పుంలింగ ఏకవచనం అయితే వాక్యం చివరిలో ఊంగా అని వస్తుంది. అంటే ఎలా అంటే మై లిఖూంగా, మై గావుంగా, మై దౌడూంగా, మై సునావుంగా, ఊంగా, ఊంగా. అలా కాకుండా కర్త ప్రథమ పురుషు
తర్వాత స్త్రీలింగ ఏకవచనం అనుకోండి, అప్పుడు క్రియారూపం ఎలా ఉంటుందంటే ఊంగి అని ఉంటుంది. అంటే ఉదాహరణకి మై లిఖూంగి, మై గాऊंगी, మై దౌడూంगी, మై ఘబరాऊंगी ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత కర్త వచ్చి ప్రథమ పురుషులో కాకుండా ద్వితీయ పురుషులో ఉందని సెకండ్ పర్సన్ అంటారు. ద్వితీయ పురుషులు అంటే తుమ్, మై బదులు తుమ్ అనేటువంటిది వచ్చిందనుకోండి కర్త. సో మై బదులు తుమ్ అనేటువంటిది కర్త వచ్చినప్పుడు అదేమిటి అంటే ఉదాహరణకి తుమ్ గావోగే, తుమ్ సునోగే, తుమ్ లిఖోగే, ఓగే అనేటువంటిది క్రియారూపం. అంటే క్రియ చివరిలో ఓగే అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఈ విధంగా క్రియారూపము ఒక్కొక్క కాలంలో ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది. దాని మీద మనము దృష్టి పెట్టాలి. క్రియారూపం ఒక్కొక్క కాలంలో ఒక్కోలాగా మారుతూ ఉంటుంది. దాని మీద మనము దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి మనం గమనిస్తే ఒక్కొక్క కాలంలో క్రియారూపం ఏ విధంగా మారుతుందో మనకు తెలుస్తుంది. ఓకే. ఆ విధంగా మనం కాల్ బదిలీ అనేటువంటి దాన్ని చాలా